టీఎస్ హెడ్సెట్ అడ్మిషన్ కన్ఫర్మ్ కోసం సో కాలేజ్‌లో మనం వెళ్ళాలి గదా! సో అది ఎక్స్‌టెండ్ అయింది. ఎక్స్‌టెండ్ అయ్యి రేపటితో క్లోజ్ అవుతుంది గదా! సో కొందరికి ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ నచ్చదు. అండ్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత గూడా సో మేము సెకండ్ ఫేజ్‌లో పెట్టుకుంటాం వేరే కాలేజ్. మాకు ఈ ట్యూషన్ ఫీ రీఫండ్ వస్తదా? రాదా? అనే డౌట్ ఉంటది. సో రిఫండ్ ఖచ్చితంగా వస్తుంది. సో దానికొక ఫార్మ్ ఉంటది. అది ఫిలప్ చేసి అక్కడ ఇచ్చేయాలి. సో ఆ ఫార్మ్ మనం చూద్దాం. ఇక్కడ రిఫండ్ ఫార్మాట్ అని కనిపిస్తుంది కదా! సో అది ప్రెస్ చేస్తే ఇలా ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫార్మ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఫిలప్ చేయండి. సో ఈ ఫార్మ్‌ని మనం ఇక్కడ కనిపిస్తుంది కదా! కన్వీనర్ టీఎస్ హెడ్సెట్ 2024 అడ్మిషన్స్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ అని. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో తార్నాక అని సో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ అనే బ్లాక్ ఉంటది. సో ఆ బ్లాక్‌లో ఈ ఫార్మ్ ఫిలప్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయాలి. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్‌లో సో ఒక 5 ఇయర్స్ ముందు అలా పోస్ట్ అవైలబుల్ ఉండే. సో ఇప్పుడు డైరెక్ట్‌గా వెళ్లి అక్కడే ఇచ్చేయమని అంటున్నారు. సో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ అనే బ్లాకు హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ బ్లాక్‌లో ఇచ్చేస్తే సో మనకి రిఫండ్ మన అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో అప్పుడే ఆన్ ద స్పాట్ ఇవ్వరు. మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో ఆ ట్యూషన్ ఫీ ఎప్పటిలోపు వస్తదనంటే 11వ నెల 30 డేట్ వరకి మనకు రిఫండ్ అయిపోతుంది. సో అంతలోపు సెకండ్ ఫేజ్‌లో ఒకవేళ మేము వేరే కాలేజ్ పెట్టుకున్నాం. సో వేరే కాలేజ్ కూడా మళ్ళీ ట్యూషన్ ఫీ పే చేయాలంటే అలా ఏం లేదు. సో మీరు ఫస్ట్ పెట్టుకున్న కాలేజ్ కంటే సెకండ్ పెట్టుకున్న కాలేజ్‌కి ఎక్కువుంటే సో ఎక్కువైన అమౌంట్ సో మనం ఫస్ట్ ఫేజ్ కట్టిన అమౌంట్‌కు ఎక్కువైన అమౌంట్ కట్టాల్సుంటది. ఒకవేళ సెకండ్ ఫేజ్ కాలేజ్‌కి తక్కువనే ఉంటే ఫస్ట్ దానికంటే సో ఇంకా మిగిలిన అమౌంట్ మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. సో వాళ్ళే ఏది ఉంచుకోరు. సో మాకు ఏది వద్దు. సో మా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు అనుకుంటే సో ఈ ఫార్మ్ ఉంది గదా! సో ఈ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయడమో చూద్దాం. సో సబ్జెక్ట్ రిఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫర్ బీఎడ్ అడ్మిషన్. సో బీఎడ్ అడ్మిషన్ కోసం కట్టిన ఫీ మనకు రిఫండ్ కావాలి. సో మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ కావాలని సబ్జెక్ట్ వాళ్ళే ఇచ్చిర్రు. సో ఇదొక లెటర్ లాగా. ఐయామ్ అలోటెడ్ సీట్ ఇన్ అంటే మీరు ఏ కాలేజ్‌లో ఎలైట్ అయినరు. సో ఆ కాలేజ్ నేమ్ అక్కడ ఇచ్చేయాలి. సో నౌ ఐ హావ్ క్యాన్సెల్డ్ మై సీట్. సో నేనిప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా నా సీట్. లేదంటే వేరే కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా. సో నా డబ్బులు నాకిచ్చేయాలి అని. సో హాల్ టికెట్ నంబర్ అని కనిపిస్తుంది గదా! సో ఇక్కడ మన హెడ్సెట్ హాల్ టికెట్ నంబరు ఇచ్చేయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సో ఎవరు మనం అప్లై చేసేవాళ్ళమైతే వాళ్ళ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబరు సో మన ఓన్‌దే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ సో బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అమౌంట్ సో మీరు ఎంత ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిర్రో సో ఎంత రీఫండ్ కావాలనుకుంటారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నంబర్ మన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ అవన్నీ ఇయ్యాలి. సో ఏదైనా అప్డేట్స్ ఉంటే మన మొబైల్ నంబర్‌కి గానీ, ఈమెయిల్‌కి గానీ వస్తాయి గదా! సో మన మొబైల్ నంబరే మన ఈమెయిల్ ఐడీయే ఇయ్యాలి. అడ్రస్ సో మీ నేటివ్ అడ్రస్ అని ఏం అవసరం లేదు. సో కొందరు రెంట్‌కి అలా ఉంటారు గదా! సో మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్సే ఇవ్వండి. సో ఇంకేదైనా చెకింగ్స్ గానీ సో ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏది కావాలంటే సో మీ నంబర్‌కి కాల్ వస్తుందన్నమాట. కైండ్లీ ట్రాన్స్‌ఫర్ ద అమౌంట్ ఇన్ ద సెడ్ అకౌంట్. సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలంటే ఫస్ట్ వన్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో మీకు కాలేజ్ అలాట్ అయిన తర్వాత సో మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తది గదా! ఆ ఒక కాపీ అండ్ ట్యూషన్ ఫీ రిసిప్ట్. సో మీరు ఏదైతే పే చేసిర్రో సో మనం కాలేజ్‌లో ఇస్తాం గదా! ఒకవేళ మనకి ఓకే కాలేజ్ ఓకే అయితే సో ఆ ట్యూషన్ ఫీ రిసిప్ట్. నెక్స్ట్ మన ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెడితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేదంటే లేదు. నెక్స్ట్ బ్యాంక్ పాస్‌బుక్. సో మీరు బ్యాంక్ పాస్‌బుక్ ఉంటది గదా! ఫ్రంట్ పేజ్ ఒక జిరాక్స్. సో ఈ 4 అటాచ్ చేసేయాలి. సో మనది ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేసి ఇక్కడ రూ. 1 రెవెన్యూ స్టాంప్ అని దొరుకుతుంది కదా! సో పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేసేటప్పుడు ఒక స్టాంప్ ఇస్తారు. సో ఇది బుక్ సెల్లర్‌లో గానీ, కిరాణా షాప్‌లలో గానీ దొరుకుతది. సో ఆ స్టాంప్‌ని పేస్ట్ చేసి సో మన నేము, మొబైల్ నంబరు సో మనము డేట్, ప్లేస్ చేసేసి సో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ బ్లాక్‌లో ఇచ్చేస్తే సో 11వ నెల 30 డేట్ లోపు మనకి రిఫండ్ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.